కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ 3 టైమ్ ఛాంపియన్స్. లాస్ట్ టైం 2024 లో గెలిచారు. 2026 లో మళ్ళీ ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవుతారా? కష్టమే, చాలా చాలా కష్టపడాలి. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 2025 సీజన్ లో వెంకటేష్ అయ్యర్ నుంచి హైయెస్ట్ ప్రైజ్ తో కొన్నారు. తన దగ్గర నుంచి పూర్ పర్ఫార్మెన్స్, అలాగే బ్యాటింగ్ లో గానీ బౌలింగ్ లో గానీ చాలా కష్టాలు, చాలా ఇష్యూస్ కనపడ్డాయి. లోయెస్ట్ టోటల్ కూడా చేంజ్ చేయలేకపోయారు అగైన్స్ట్ పంజాబ్. సో ఆ ఇష్యూస్ ను కవర్ చేసేలా ఈ ఇయర్ ఆక్షన్ లో చూసుకుంటే చాలా మంది ప్లేయర్లను డ్రాప్ చేశారు అండ్ రషన్ లో డ్రాప్ చేశారు. అండ్ యాక్షన్ లో చూసుకుంటే మంచి మంచి పిక్స్ లైక్ క్యామరూన్ గేల్, మతీసా పత్రానా, వీళ్ళకి మాత్రమే ఆల్మోస్ట్ 43 crores దాకా ఖర్చు పెట్టారు. సేమ్ విత్ ముస్తఫిజర్ రహమాన్, అక్కడ 9 crores. సో మంచి మంచి పిక్స్ తీసుకున్నారు. అయినా ఫిన్ అలెన్ వచ్చాడు, టీమ్ సిఫర్డ్, అలాగే రచిన్ రవీంద్ర. సో మంచి పిక్స్ వచ్చాయి. బట్ టీమ్ ఈజ్ ఇన్ బ్యాలెన్స్, చాలా ఇష్యూస్ కనబడుతున్నాయి. సో ప్లే ఆఫ్స్ కి రావాలంటే చాలా చాలా కష్టపడాలి. సో ప్లే ఆఫ్స్ కి రావాలంటే ఏం చేయాలి? వాళ్ళ బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఏంటి, బెంచ్ స్ట్రెంత్ ఎలా ఉంది, ఇంపాక్ట్ ప్లేయర్స్ గా ఏవే ఆప్షన్స్ ఉన్నాయి, స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, అండ్ వాట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అనేది ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీరు లైక్ ముంబై ఇండియన్స్ ఆర్ సిఎస్కే ఆర్ ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే సో సపరేట్ వీడియో మన ఛానల్లో ఉంటాయి ఆ టీమ్ అనాలిసిస్ గురించి కూడా. సో వీలైతే ఆ వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకున్నాం. సో మెయిన్ ఈ ప్లేయింగ్ 11 ఇట్స్ లైక్ నేను వచ్చేసరికి ప్రాపర్ బెస్ట్ ప్లేయింగ్ 11 సెట్ చేస్తున్నా. బట్ టీమ్ అనేది ఇదే ఆడతారా అంటే తెలియదు. బట్ ఇన్ మై కేస్ ఇట్ వాస్ ద బెస్ట్ ప్లేయింగ్ 11. సో మీరు దీనికంటే బెస్ట్ ప్లేయింగ్ 11 ఏదైనా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ప్లేయింగ్ 11 చూసుకుంటే టిమ్ సిఫర్ట్ అండ్ ఫిన్ అలెన్ ఓపెన్ చేస్తారు. టిమ్ సిఫర్ట్ అండ్ ఫిన్ అలెన్ సో వేరే లెవెల్ జోడీ. లైక్ T20 వరల్డ్ కప్ లో కూడా మంచి కాంబినేషన్. సో మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు. సేమ్ ఇదే ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్ లో అగైనెస్ట్ సౌత్ ఆఫ్రికా. సో టిమ్ సిఫర్ట్ నుంచి ఒక 50 వచ్చింది అండ్ ఫిన్ అలెన్ నుంచి చూసుకుంటే ఫాస్టెస్ట్ 100 వచ్చింది సేమ్ ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్ లో. సో ఇట్ విల్ బి ఐ ఫిస్ట్, లైక్ వాళ్ళిద్దరు ఓపెన్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ దే ఆర్ గుడ్ ఓపెనర్స్. అండ్ వన్ డౌన్ లో చూసుకుంటే అజింకా రహానే కెప్టెన్ ఆఫ్ ద షిప్. సో అజింక్య రహానే 2.0. సో మంచిగా ఆడతాడు, ఫాస్ట్ బౌలర్స్ ను మంచిగా ఏం చేస్తాడు, టార్గెట్ చేస్తాడు. స్పిన్నర్స్ కు పెద్దగా అటాక్ చేయలేడు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫాస్ట్ బౌలర్స్ హీ కెన్ పర్ఫార్మ్ వెరీ వెల్. అండ్ నెంబర్ 4 లో చూసుకుంటే క్యామరూన్ గ్రీన్. సో హూ కెన్ ఆల్సో బౌల్ విత్ అరౌండ్ 135-140 స్పీడ్. అండ్ క్యామరూన్ గ్రీన్ చూసుకుంటే ఆల్మోస్ట్ 700+ రన్స్ ఉన్నాయి. హీ కెన్ పర్ఫార్మ్, లైక్ మంచిగా ఆడతాడు, 150+ స్ట్రైక్ రేట్ తో ఆడతాడు. సో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు, అలాగే ఆర్సీబీ తరఫున ఆడాడు, అక్కడ మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు. ముంబై ఇండియన్స్ అగైనెస్ట్ ఎస్ఆర్హెచ్ తనకు ఒక సెంచరీ కూడా ఉంది. అండ్ 5 లో వచ్చేసరికి అంకుర్ రఘువంశీ. సో దిస్ వుడ్ బి సమ్వేర్ రఘువంశీ అట్ 5 సమ్హౌ వర్కౌట్ అయ్యే థింగ్ కాదు. టాప్ ఆర్డర్ లో అంకుర్ రఘువంశీ ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్. ఈవెన్ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో కూడా సెంచరీ చేశాడు. అండ్ లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ సీన్ సమ్ క్లాసిక్ బ్యాటింగ్ ఫ్రమ్ హిమ్. సో అంకుర్ రఘువంశీ ఈజ్ ఏ ప్యూర్ టాలెంట్. అండ్ 6 లో చూసుకుంటే రింకు సింగ్. సో రింకు సింగ్ గురించి మళ్ళీ స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో భయంకరమైన ఫినిషర్, మంచి 6 హిట్టింగ్ అబిలిటీ ఉంది. అండ్ 7 లో చూసుకుంటే రమన్దీప్ సింగ్. సో హూ కెన్ ఆల్సో బౌల్ అండ్ లేట్ ఆర్డర్ లో వచ్చి బిగ్ హిట్స్ కొట్టగల క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్. బట్ ఫుల్ పొటెన్షియల్ అనేది ఐపీఎల్ లో ఇంకా తన దగ్గర నుంచి రాలేదు. సో దిస్ ఈజ్ రమన్దీప్ సింగ్ అనేలాగా బ్యూటిఫుల్ నాక్ ఇంకా డెలివర్ చేయలేదు. సో అలాంటి నాక్ రావాలి. అండ్ ఆకాశ్ 8 లో ఆకాశ్ దీప్. సో తను చూసుకుంటే పవర్ ప్లేలో మంచిగా బౌలింగ్ వేస్తాడు. సో ఓన్లీ పవర్ ప్లే వరకు. బట్ డెత్ లో చూసుకుంటే తను దారుణంగా రన్స్ ఇచ్చాడు. అండ్ 9 లో చూసుకుంటే సునీల్ నారాయణ, 8 లో సునీల్ నారాయణ అనుకోండి. సో సునీల్ నారాయణ హూ కెన్ బౌల్ 4 overs, టైట్ బౌల్ 4 overs పడతాయి. అలాగే ఇంకోటి చూసుకుంటే వేరే లెవెల్లో బ్యాటింగ్ ఆడతాడు, వేరే లెవెల్లో. సో హీ కెన్ పర్ఫార్మ్. సో బ్యాటింగ్ అలాగే బౌలింగ్ లో కూడా మంచిగా వికెట్స్ ఇస్తాడు.
అండ్ వరుణ్ చక్రవర్తి టాప్ క్లాస్, సో మిస్టరీ స్పిన్నర్, సో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఫర్ కేకేఆర్ అని చెప్పొచ్చు. అండ్ 11 లో చూసుకుంటే వైభవ్ అరోరా, సో లెఫ్ట్ ఆన్ బ్యాట్మెన్స్ కు ఫుల్ స్ట్రగుల్ చేయగలడు. మోస్ట్లీ లైక్ ఇన్నర్ మోస్ట్లీ ఇన్సైడ్ కటర్స్ ఎక్కువ ఎక్కువ దానిల మీద రిలే అవుతాడు. సో దాన్ని బట్టి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్మెన్స్ కు చాలా స్ట్రగుల్ అవుతాడు. తిని వచ్చేసరికి పవర్ ప్లే లో చాలా ఎఫెక్టివ్, బట్ డెత్ లో హీ కెన్ ఆల్సో కన్సిడర్ రన్స్. అండ్ దిస్ ఈస్ బెస్ట్ ప్లేయింగ్ 11. అండ్ ఇంపాక్ట్ ఆప్షన్ చూసుకుంటే ఉమ్రాన్ మాలిక్ ఉన్నాడు. సో ఉమ్రాన్ మాలిక్ చెమ్ము లైక్ ఎక్స్ప్రెసివ్ ఫాస్ట్ గా వేస్తాడు, బట్ ఈ డోంట్ హ్యావ్ వేరియేషన్స్. సో ఈజీగా రన్స్ కి వెళ్తున్నాడు. సో ఈవెన్ ఇంట్రా స్క్వాడ్ మ్యాచెస్ లో కూడా హీ కెన్ సో దారుణంగా రన్స్ ఇచ్చేసాడు. సో ఉమ్రాన్ మాలిక్ తను ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ కావాలనుకుంటే తను ఉంటాడు, లేదంటే అంకుల్ స్పిన్ ఆప్షన్ కావాలనుకుంటే అంకుల్ రాయ్ ఉంటాడు. సో అంకుల్ రాయ్ ఈజ్ లైక్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సో జడేజా లాంటి ప్లేయర్. సో తను చూసుకుంటే డొమెస్టిక్ లో చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. జార్ఖండ్ టైటిల్ విన్ కావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. తను ఆల్మోస్ట్ 170, 180 స్థాయికి ఆడాడు. 400, 300 ప్లస్ సీజన్స్ రన్ సీజన్ వచ్చింది. అండ్ అలాగే 1450 ప్లస్ వికెట్స్ తీశాడు. సో అంకుల్ రాయ్ వచ్చేసరికి ఫార్మ్ ఆఫ్ హిస్ లైఫ్, బట్ ఇంట్రా స్క్వాడ్ మ్యాచెస్ లో పెద్దగా కనిపించలేదు. అంటే పెద్ద డ్యామేజ్ చేసే ప్లేయర్ గా కనిపించలేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కార్తిక్ త్యాగి. సో కార్తిక్ త్యాగి మంచి డెత్ బౌలర్, మంచి మంచి అరౌండ్ 140, 145 టచ్ క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్. బట్ కార్తిక్ త్యాగి ఒకే ఒక మ్యాచ్ అగైనెస్ట్ ఆర్ఆర్ అనుకుంటా, అగైనెస్ట్ పంజాబ్, సో వేరీ కెన్ డిఫెండ్ 4 runs. సో ఆ మ్యాచ్ తప్ప డెలివర్ చేసినది ఎక్కువ లేదు. సో ఎవ్రీవేర్ ఈ స్కోర్ అనేది ఎక్కువ కంటిన్యూస్ గా స్కోర్ ఇస్తూనే ఉన్నాడు. లీగ్స్ రన్ ఎకానమీ చూసుకుంటే ఐపీఎల్ లో ఆల్మోస్ట్ 9+ ఉంది. సో నాట్ ఎకానమికల్ బౌలర్, రన్స్ ఎక్కువ లీక్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సార్థక్ రంజన్, వెరీ వెరీ టాలెంటెడ్ ప్లేయర్. సో చాలా మంచి బ్యాట్మెన్. డొమెస్టిక్ సర్క్యూట్లలో వేరే లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, బట్ తనకు ఛాన్స్ వస్తుందంటే డౌటే. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఛాన్స్ ఇస్తే వేరే లెవెల్లో కన్సిస్టెంట్ ప్లేయర్, మంచి పొటెన్షియల్ ఉన్న బ్యాట్మెన్. అండ్ అలాగే అదర్ డొమెస్టిక్ ఆప్షన్స్ ఉన్నాయి. సో అవి యూనో లైక్ మనీష్ పాండే లాంటి బ్యాట్మెన్ ఉన్నాడు. అలాగే బౌలింగ్ లో చూసుకుంటే ఆకాష్ దీప్ అండ్ ఇంకా ప్రశాంత్ సోలంకి, ఇన్ కేస్ స్పిన్ నీడెడ్ అంటే ప్రశాంత్ సోలంకి లాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ వికెట్ కీపర్ ఆప్షన్ తన్వీర్ సింగ్ ఉన్నాడు. సో మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఫారెన్ బౌలింగ్ లో చూసుకుంటే బ్లెస్సింగ్ ముజరాబానీ ఉన్నాడు, అండ్ మటిసా పతిరానా, అండ్ రచిన్ రవీంద్ర. ఇఫ్ ఇన్ కేస్ స్పిన్ ఆప్షన్ కావాలంటే, బ్యాటింగ్ లో ఆప్షన్ కావాలంటే రోమాన్ పవల్. సో మంచి బ్యాకప్, లిమిటెడ్ బ్యాకప్ స్ట్రెంత్ ఉంది. అండ్ నెక్స్ట్ నుంచి చూసుకుంటే ఫోర్ మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. సో రింకు సింగ్ చూసుకుంటే ఒంటి చేత్తో హీ కెన్ లైక్ మంచి ఫినిషర్. సో ఒంటి చేత్తో మ్యాచ్ డిసైడ్ చేయగలడు. అలాగే సునీల్ నారాయణ్ సేమ్ లైక్ బోత్ బ్యాట్ అండ్ బాల్ తో చాలా అంటే చాలా ఇంపాక్ట్ చేయగలడు. అండ్ టైట్ 4 overs చేయగలడు. సో మాక్సిమం ఆన్ ఆఫ్ డే లో 30+ runs ఎకానమికల్ గా బౌల్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సేమ్ విత్ వరుణ్. సో మిస్టరీ స్పిన్నర్. సో కేకేఆర్ హార్ట్ అని చెప్పొచ్చు. సో కన్సిస్టెంట్ గా వికెట్ చేస్తాడు. ప్రతి మ్యాచ్ 1 wicket మాక్సిమం తీస్తాడు. అండ్ టైటర్ ఓవర్స్ పడతారు. సో ఓన్లీ కన్సర్న్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్మెన్స్ కు లైక్ బోత్ సునీల్ నారాయణ అలాగే వరుణ్ చక్రవర్తి స్ట్రగుల్ అవుతారు. సో దట్స్ ద ఓన్లీ కన్సర్న్ ఫ్యాక్టర్. సో వరుణ్ చక్రవర్తి ఆ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్మెన్స్ కు మంచిగా వేస్తే దట్ విల్ బి గుడ్, బట్ ఎల్స్ హీ కెన్ ఆల్సో కన్సిడర్ రన్స్. అండ్ వీళ్ళు వచ్చేసరికి వీళ్ళ ముగ్గురు చాలా గేమ్ చేంజర్స్, సింగిల్ హ్యాండెడ్లీ గేమ్స్ విన్ చేస్తారు. అండ్ బ్యాటింగ్ చూసుకుంటే కొంచెం సాలిడ్ బ్యాటింగ్ అటాక్, మరి టోప్ అనే బ్యాటింగ్ లేదు కానీ బట్ డీసెంట్ బ్యాటింగ్ అటాక్ ఉంది. లైక్ టాప్ లో చూసుకుంటే టిమ్ సిఫర్ట్ అండ్ ఫిన్ అలెన్. సో వేరే లెవెల్, బట్ ఐపీఎల్ లో పర్ఫార్మ్ చేస్తానంటే చూడాలి. అండ్ రహానే, క్యామరూన్ గ్రీన్, రంకుర్ రఘువంశీ, రమన్దీప్ సింగ్, రింకు సింగ్. సో టాప్ లైక్ ఆల్మోస్ట్ 6 to 7 మంచి బ్యాటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ డీసెంట్ గా కనబడుతుంది పేపర్. లైక్ నాట్ ఎక్స్ప్లోజివ్ లైక్ కొట్టేస్తారనే లేదు,
కొడతారు ఆల్మోస్ట్ 200+ రన్స్ చేయొచ్చు, కానీ 250-280 రన్స్ నాట్ రెగ్యులర్లీ బేస్డ్. సో మోస్ట్లీ ఇఫ్ ఇన్ కేస్ టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయితే ఆ ఇష్యూస్ చాలా మిడిల్ ఆర్డర్ లో చాలా ఇష్యూస్ కనబడతాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్పిన్ స్ట్రెంత్. సో దిస్ ఈస్ యాక్చువల్లీ వెరీ వెరీ గుడ్ స్ట్రెంత్. సో ఏకైక స్ట్రెంత్ ఏదన్నా కేకేఆర్ ఉందంటే అది వచ్చేసరికి స్పిన్. సో వరుణ్ చక్రవర్తి వర్సెస్ నారాయణ్, డెడ్లీ కాంబినేషన్. సో వాళ్ళ 8 overs అనేది అపోనెంట్స్ కు ఆల్మోస్ట్ 2 to 3 వికెట్స్ తీస్తారు. అలాగే 40+, 40-50+ రన్స్ కంటే ఎక్కువ ఇవ్వరు. ఆ మ్యాచ్ డిసైడింగ్ చేసేది వాళ్ళ 8 overs. సో వాళ్ళు అనేది బిగ్గెస్ట్ స్ట్రెంత్. మిడిల్ ఓవర్స్ లో కంట్రోల్ చేస్తారు. వరుణ్ చక్రవర్తి ఇఫ్ ఇన్ కేస్ వికెట్ త్రీడెడ్ అంటే పవర్ ప్లే లో బౌలింగ్ వేయగలడు. అండ్ మిడిల్ ఓవర్స్ లో వీళ్ళిద్దరు చాలా అంటే చాలా కంట్రోల్ చేస్తారు గేమ్ ను. అండ్ ఈవెన్ హోమ్ అడ్వాంటేజ్ ఈడెన్ గార్డెన్స్ లో చూసుకుంటే వాళ్ళకి మంచి రికార్డ్స్ ఉన్నాయి. సో స్ట్రాంగ్ స్పిన్ డామినెన్స్ టీమ్ అని చెప్పొచ్చు. సో వాళ్ళ మెయిన్ వెపన్ వచ్చేసరికి స్పిన్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సో వీక్నెస్ గురించి చూసుకుంటే మేజర్ లాసెస్ ఎక్కువ ఉన్నాయి. ముస్తఫిజర్ రహమాన్ తను చూసుకుంటే సమ్ పాలిటిక్ ఇష్యూస్ వల్ల తను వెళ్ళిపోయాడు. తన ప్లేస్ లో బ్లెస్సింగ్ ముజర్బానీ వచ్చాడు. సో తను కూడా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. సో తను డీసెంట్ గా లైక్ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తాడు. టాల్ ఎక్కువ ఉంటాడు కాబట్టి బ్యాట్మెన్స్ కు హిట్ చేయడం చాలా కష్టమే, కానీ మిగతా బౌల్ చేస్తాడు. పవర్ ప్లే అండ్ డెత్ లో బౌలింగ్ వేయగలడు. అండ్ పతిరానా ఉన్నాడు. సో పతిరానా సో తను చూసుకుంటే తను కొంచెం ఇంజురీ. సో ఇనిషియల్ మ్యాచెస్ లో తను మిస్ అవుతాడు. సో అది ఒక కన్సర్న్. అండ్ హర్షిత్ రాణా వాళ్ళ మెయిన్ బౌలర్. సో ఎక్కడ లైక్ బ్యాటింగ్ లో లిటిల్ బిట్ బ్యాటింగ్ కాంట్రిబ్యూట్ చేయగలరు. అలాగే మంచి వికెట్ టేకింగ్ అబిలిటీ ఉన్న బౌలర్. సో ఆన్ మ్యాచ్ ఈజీలీ 1 or 2 వికెట్స్ లైక్ ఎప్పుడెప్పుడు వికెట్స్ రిక్వైర్డ్ అప్పుడు అందించే బౌలర్. కేకేఆర్ బౌలింగ్ మెయిన్ బౌలర్ అని చెప్పొచ్చు. బట్ తను ఇంజరీ వల్ల మిస్ అయ్యాడు. సో దానివల్ల లైక్ ఫాస్ట్ బౌలింగ్ మీద చాలా అంటే చాలా ఎఫెక్టివ్ పడుతుంది. సో మొత్తం ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ అటాకింగ్ కనపడుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫేస్ అటాక్. సో ఫేస్ అటాక్ చూసుకుంటే చాలా దారుణంగా ఉంది. సో వెరీ లైక్ లుక్ అట్ సో ఎవరు లైక్ ఆకాశ్ మద్వాల్, అలాగే వైభవ్ అరోరా అండ్ క్రిస్ గ్రీన్. ఇఫ్ ఇన్ కేస్ క్రిస్ గ్రీన్, సో వీళ్ళ ముగ్గురు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ కార్తిక్ త్యాగి ఆర్ ఉమ్రాన్ మాలిక్ ఎవరు ఒకరు. సో వీళ్ళలో చూసుకుంటే ప్రాపర్ డెత్ బౌలర్ ఎవరు ఉన్నారు. సో దెర్ ఇస్ నో అదర్ గై. సో ప్రాపర్ డెత్ బౌలింగ్ ఆప్షన్ లేదు. సో వైభవ్ అరోరా దారుణంగా కొట్టించుకుంటాడు. సేమ్ విత్ ఆకాశ్ మద్వాల్, ఈ కెన్ మంచిగా స్కోర్ కొట్టించుకుంటాడు. క్రిస్ గ్రీన్ కొట్టించుకుంటాడు. అండ్ ఉమ్రాన్ మాలిక్ కొట్టించుకుంటాడు. సో ప్రాపర్ డెత్ బౌలింగ్ ఆప్షన్ లేదు. అండ్ పవర్ ప్లే కూడా డీసెంట్, మరి పక్కా వికెట్ తీస్తారనే బౌలర్ లేదు. వైభవ్ అరోరా మేబీ టేక్ ద వికెట్స్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ వికెట్ తీయగలరు. బట్ అనే రెగ్యులర్ బేసిస్ అంటే కొంచెం కష్టమే. సో డెత్ స్పెషలిస్ట్ లేరు. అలాగే పవర్ ప్లే మంచి ఎగ్జాక్ట్ గా వికెట్ తీస్తాడనే బౌలర్ లేదు. సో బిగ్ వీక్నెస్ ఏరియా. ఫాస్ట్ బౌలింగ్ వచ్చేసరికి చాలా అంటే చాలా బిగ్. సో దీన్ని కవర్ చేయాలంటే మాక్సిమం పదిరానా బ్యాట్మెన్స్ లో టిమ్ సిఫర్ట్ ను ఫింగర్ లైన్ లో డ్రాప్ చేసుకొని సమ్ ఫారెన్ బౌలర్స్ లైక్ బ్లెస్సింగ్ ముజరవాని పతిరానా. సో వీళ్ళల్లో ఎవరినొకరిని తీసుకురావాలి. అండ్ స్క్వాడ్ బ్యాలెన్స్ చూసుకున్నా ప్రాపర్ లేదు. లైక్ నో ప్రాపర్ రిప్లేస్మెంట్స్ లేవు. సో ఇప్పుడు చూసుకుంటే ఫర్ సపోజ్ క్రిస్ గ్రీన్ కు రొమాన్ పవల్ ఓకే. అండ్ టాప్ ఆర్డర్ లో టిమ్ సిఫర్ట్ కు ఫిన్ అలెండ్ వాళ్ళిద్దరికి ఓకే. అండ్ బట్ ఇండియా కోర్ లో చూసుకుంటే రింకు సింగ్ కు ప్రాపర్ బ్యాట్మెన్ లేదు. అండ్ బౌలింగ్స్ లో చూసుకుంటే వరుణ్ చక్రవర్తికి ప్రాపర్ బౌలింగ్ కాంబినేషన్స్ లేవు. సో టీమ్ స్ట్రక్ కాంబినేషన్స్ లో టీమ్ అనేది చాలా అంటే చాలా స్ట్రక్ అయింది. ఎందుకంటే దట్ 4 ఓవర్సీస్ డిపెండెన్సీ, 4 ఓవర్సీస్ ని డిసైడ్ చేయడం చాలా ఇష్యూ. ఎందుకంటే టీమ్ సిఫర్ట్ ఫిన్ అలెన్ వెరీ వెరీ గుడ్, బట్ వాళ్ళని డ్రాప్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బౌలింగ్ కాంప్రమైజ్ అవ్వాలంటే, బౌలింగ్ స్ట్రాంగ్ కావాలంటే వాళ్ళిద్దరిలో ఒకరిని కాంప్రమైజ్ అవ్వాలి. సో ఓవర్సీస్ పిక్స్ అనేది చాలా అంటే చాలా కష్టం. సో కాంబినేషన్స్ అనేది అడ్జస్ట్ చేయడం చాలా కష్టం. సమ్వేర్ ఫ్లెక్సిబిలిటీ అనేది మిస్ అవుతుంది.
అండ్ స్పిన్ డిపెండెన్సీలో చూసుకున్న మోస్ట్లీ నరైన్ అండ్ వరుణ్ వాళ్ళు క్యారీ చేయాలి. సో థర్డ్ స్పిన్ ఆప్షన్స్ లేదు. సో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకు ఆన్ ఆఫ్ డే వస్తే టీమ్ స్ట్రగుల్స్ లైక్ ఏ హెల్. సో దారుణంగా పోతారు. వాళ్ళకు ప్రాపర్ బ్యాకప్ ప్లాన్ లేదు. సో హై రిస్క్ ఫ్యాక్టర్. అండ్ బ్యాటింగ్ కూడా ఇన్స్టెబిలిటీ అని చెప్పొచ్చు. లైక్ ఓపెనింగ్ చూసుకుంటే నాట్ ప్రూవెన్, లైక్ ఐపీఎల్ లెవెల్లో వాళ్ళు ఇద్దరు ప్రూవెన్ ఓపెనర్స్ గారు. సో తను చూసుకుంటే ఫినాలైన్ అలాగే టిమ్ సిఫర్ట్ ఓపెనింగ్. సో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఇద్దరు హై రిస్క్ ప్లేయర్స్. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు పడిపోతే మిడిల్ ఆర్డర్ లో హోల్డ్ చేయలేరు. సో ఇఫ్ ఇన్ కేస్ మంచి స్టార్ట్ లేకపోతే మిడిల్ ఆర్డర్ లో కొలాప్స్ అవుతారు. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ అదే జరిగింది. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో ఇన్కన్సిస్టెంట్ బ్యాటింగ్ అటాక్. అండ్ ఈవెన్ ప్లానింగ్ చూసుకున్న ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. సో ప్రాపర్ స్ట్రాటజీ లేదు. ఆక్షన్ టేబుల్లో కూడా పూర్ డిసిజన్స్ తీసుకున్నారు. లైక్ సో ఎంత రిక్వైర్డ్ అనేది లేకుండా బ్లైండ్ కి వెళ్ళిపోయి కొనేశారు. స్క్వాడ్ చూసుకుంటే దానివల్ల స్క్వాడ్ అనేది ఇంబ్యాలెన్స్ ఉండి ఎగ్జిక్యూషన్స్ అనేది చాలా ఇష్యూస్ కనపడుతున్నాయి. అండ్ ప్లే ఆఫ్స్ చూసుకుంటే 50-50 పెద్దగా ఛాన్సెస్ లేవు. చాలా అంటే చాలా కష్టం. నాట్ ఆఫ్ కాన్ఫిడెంట్ టీమ్. సో కాంపిటీషన్ చూసుకుంటే చాలా అంటే చాలా అయింది. లైక్ ముంబై ఇండియన్స్, సిఎస్కే, ఆర్సీబీ, డిసి, ఎస్ఆర్ఎస్ అలాంటి టీమ్స్ చూసుకుంటే వేరే లెవెల్ ఉన్నాయి. బట్ దిస్ టీమ్ హ్యాస్ చాలా అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో క్వాలిఫై అవ్వడం చాలా అంటే చాలా కష్టం. ఫైనల్ వర్దిక్ చూసుకుంటే బ్యాటింగ్ వచ్చేసరికి ఇన్కన్సిస్టెంట్ గా ఉంది. బౌలింగ్ చూసుకుంటే వీక్, స్పిన్ స్ట్రాంగ్, అన్బ్యాలెన్స్డ్ స్క్వాడ్. సో మంచి ప్రాపర్ ప్లానింగ్ కావాలి. ఆ ప్లాన్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. సో బ్యాటింగ్ టాప్ ఆర్డర్ అనేది మంచిగా క్లిక్ కావాలి. ఇన్ ప్లేస్ వాళ్ళు మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే కేకేఆర్ ని ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. దే ఆర్ ఆల్సో కమింగ్ ఇన్ టు ద ప్లే ఆఫ్స్. యా, సో ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అవ్వడం చాలా అంటే చాలా కష్టం. మెయిన్ థింగ్. సో దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. సో మీ బెస్ట్ ప్లేయింగ్ 11, బెస్ట్ ప్లేయింగ్ 12 ఏంటి, అలాగే ఓపెనింగ్ కాంబినేషన్ ఏమి ఉండాలి, అండ్ ఫాస్ట్ నలుగురు ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరు, బెస్ట్ బౌలింగ్ కాంబినేషన్ ఎవరు, ఉమ్రాన్ మాలిక్ ను చూజ్ చేసుకో. ఇంప్రూవ్ ప్లేయర్ లో ఉమ్రాన్ మాలిక్ బెటరా లేదంటే కార్తిక్ త్యాగర్ బెటరా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఎవరైతే ఈ వీడియో ఇప్పటి వరకు చూస్తారో యూ గైస్ ఆర్ ఫ్రీకింగ్ అమేజింగ్. హోప్ యూ గైస్ లైక్ ఇట్. సో లైక్ కొట్టావా? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. Bye bye.